హలో ఎవ్రీవన్. పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 4 మ్యాట్రిసెస్ టాపిక్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామినేషన్స్లో డెఫినేషన్స్ ఇస్తున్నాడు, అట్లాగే ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. బేసిక్గా డెఫినేషన్స్ వచ్చేసి సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ మోడల్, తర్వాత సింగులర్, నాన్ సింగులర్, ర్యాంక్, ఈ డెఫినేషన్స్ అడుగుతున్నాడు. అట్లాగే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ మోడల్ క్వశ్చన్స్, అట్లాగే డిటర్మినెంట్ మోడల్ క్వశ్చన్స్, తర్వాత ఇంకా వాటి అప్లికేషన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగిన క్వశ్చన్స్ని బేస్ చేసుకుంటూ మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. లెట్ us see ఫస్ట్ వన్. డిఫైన్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని ఉంది. ఇక్కడ సిమెట్రిక్ కానీ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ కానీ బోత్ ఆర్ స్క్వేర్ మ్యాట్రిసెస్ ఫస్ట్. కాబట్టి మనం ఏం చేసామంటే ఇక్కడ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని రాస్తున్నాం ఫస్ట్. అండ్ సచ్ దట్ ఇఫ్ ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాజ్ ట్రాన్స్పోజ్, అంటే ఏ ట్రాన్స్పోజ్ రిజల్ట్ మళ్ళీ ఏనే అయింది అనుకోండి, దెన్ ఇట్ ఈజ్ సిమెట్రిక్. అండ్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -a, దెన్ ఇట్ ఈజ్ స్క్యూ సిమెట్రిక్. ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతాడు. ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏ మ్యాట్రిక్స్ రావాలట. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక 3x3 మ్యాట్రిక్స్ రాస్తున్నాయి ఇక్కడ. A H G H G F ఇక్కడ AHG రాస్తే మనం ఇక్కడ AHG రాయాలి. ఇక్కడ HGF రాసాం కాబట్టి ఇక్కడ HGF రాయాలి. ఇక్కడ ఏదో ఒకటి రైట్. ఇప్పుడు చూడండి, AHG AHG, తర్వాత HGF HGF, GFB GFB, అలా అనమాట. వన్ మోర్ ఎగ్జాంపుల్. నంబర్ సిస్టంలో అయితే మనం ఇక్కడ 1 2 3 రాసామనుకోండి, ఇటువైపు కూడా 1 2 3 వచ్చేటట్లు ఉండాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం సేమ్ ఉండాలి. నెక్స్ట్ 2 3 4 ఇక్కడ రాసామనుకోండి, ఇక్కడ 2 3 4 ఉండాలి కంపల్సరీ. ఇక్కడ ఏదో ఒక నంబర్ 1 2 3 2 3 4 3 4 5 1 2 3 2 3 4 3 4 5 రో వైజ్ కాలం వైజ్ సేమ్ ఉండాలి. ట్రాన్స్పోజ్ చేస్తే కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది అప్పుడు. నెక్స్ట్, here in skew symmetric matrix all the principal diagonal entries are zeros. మీరు ఇక్కడ A B C మెన్షన్ చేశారనుకోండి, above the principal diagonal if the entries are A B C, then here you have to mention -a -b -c. నంబర్ సిస్టంలో అయితే ఇంకొక ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ 0 0 0 ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ రాయాలి. మీరు ఇక్కడ +1 -2 +3 రాశారనుకోండి, ఆపోజిట్ సైన్ టు 1 అంటే -1 రాయాలి. -2 ఉంటే మనం +2 రాయాలి. ఇక్కడ +3 ఉంటే మనం -3 రాయాలి. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిఫైన్ నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ క్యాపిటల్ A ఈక్వల్ టు -1 2 3 2 5 6 3x 7, if it is symmetric then find x అని అడిగాడు. సిమెట్రిక్ అన్నాడు కదా, మనం ఇంతకుముందే డెఫినేషన్ రాసాం. సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ షుడ్ బి A. గివెన్ దట్ ద మ్యాట్రిక్స్ A with entries -1 2 3 2 5 6 3x 7 ఈజ్ సిమెట్రిక్. ఇచ్చిన డేటా రాస్తున్నాం ఫస్ట్. సో సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ మళ్ళీ ఏ అవ్వాలి. ఫస్ట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ఇటువైపు రాద్దాం, తర్వాత ఏ మ్యాట్రిక్స్ ఇటువైపు రాద్దాం. ఈక్వేట్ చేసి ఆన్సర్ రాయొచ్చు మనం. ట్రాన్స్పోజ్ అనేసరికి ఈ -1 2 3 రో వైజ్గా ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ కాలం వైజ్గా రాస్తున్నా.
రో వైజ్గా 2 5 6 ఉంది కదా, దానికి కాలం వైజ్గా రాయాలి. నెక్స్ట్ రో వైజ్గా 3x7 దానికి కాలం వైజ్గా రాయాలి. క్యాపిటల్ ఏ అంటే -1 2 3 తర్వాత 2 5 6 అట్లాగే 3x7. ఆన్ కంపారిజన్ in place of x what we have, the value 6, therefore and hence the value of x equal to 6. ఇలా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ అగైన్ సిమెట్రిక్ then find x. I think it is the same question, -1 2 3 2 5 6. Yes, repeated. Next question, if capital A 0 2 1 -2 0 -2 -1 x 0, if it is skew symmetric find x అంటున్నాడు. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎంట్రీస్ జీరోస్. ఇక్కడ అబోవ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఏవైతే ఎంట్రీస్ ఉంటాయో సేమ్ ఎంట్రీస్ బట్ ఆపోజిట్ సైన్ రావాలి. ఇక్కడ 2 వస్తే ఇక్కడ -2, ఇక్కడ 1 వస్తే ఇక్కడ -1, ఇక్కడ -2 వస్తే ఇక్కడ +2 రావాలి. సో ఆన్సర్ +2, బట్ సీ ద ప్రొసీజర్. డెఫినేషన్ యూజ్ చేస్తూ చేయాలి మనం. సిన్స్ క్యాపిటల్ ఏ 0 2 1 -2 0 -2 -1 x 0, since it is skew symmetric కండిషన్ ఏంటి? its transpose become -a. just equate them and write the answer. ట్రాన్స్పోజ్ రాస్తున్నా ఫస్ట్ ఇక్కడ, ఆ తర్వాత ఇటువైపు నెగిటివ్ ఏ రాయాలి. నెగిటివ్ ఏ వచ్చేసి 0 2 1 -2 0 -2 -1 x 0. ట్రాన్స్పోజ్ వచ్చేసి 0 2 1 -2 0 -2 -1 x 0. Yes, if you compare on both the sides, here x become -2. Therefore, x equal to -2 is your answer. Next, determinant of the matrix A is given as 45. Then find the value of x. Here, simple question, given that capital A equal to 1 0 0 2 3 4 5 -6 x, and given by det A it is equal to 45. When determinant of A 45, then I can write determinant of 1 0 0 2 3 4 5 -6 x it is. Now find the determinant value in the left hand side and equate with 45, that gives the value of x. Alternate plus minus plus sign you have to write. So 1 multiplied by 3 4 -6 x and the remaining 0 and something 0, next term also 0, equal to 45 it is. Implies I can write 3x, 3 into x value 3x, next minus -6 into 4, -24, minus of -24 become +24 equal to 45. X plus 8 15. Neglecting multiple 3 in each term, we get x plus 8 equal 15. 3 common తీసాం అన్నమాట. x equal to 7. 15 minus 8 value. This is your answer. See this question. Show that determinant part equal to 0 is given. Here determinant of a minus b, b minus c, c minus a, b minus c, c minus a minus b, and c minus a minus b, b minus c is given. And here suppose that
if you change column 1 as C1 plus C2 plus C3, then what happens? Observe. Column 1 వచ్చేసి అన్నీ యాడ్ చేసి రాయాలి. A minus B plus B minus C plus C minus A. ఇక్కడేమో B minus C plus C minus A plus A minus B. ఇక్కడేమో C minus A plus A minus B plus B minus C. Next B minus C, C minus A, A minus B, C minus A, A minus B, B minus C. Here plus A minus A plus B minus B plus C minus C gets cancelled. So that what we get? 0, 0, 0, and here it is B minus C, C minus A, A minus B, next C minus A minus B and B minus C. If a column consists all zeros, then determinant become 0 and hence proved. Next, if omega is complex cube root of unity, show that determinant part of 1 omega omega square omega square 1 omega square plus 1 plus omega equal to 0. Yes, since omega, that is complex cube root of unity, is given. When it is complex cube root of unity, then it is very clear that 1 plus omega square value equal to 0. You have to use this result. Here in the determinant part you have the entries 1 omega square omega square 1 omega square 1 omega. Apply C1 plus C2 plus C3. Column 1, you have to add up all the values which are in the columns. That is 1 plus omega square. Next, combine all these. 1 plus omega square plus 1. Next, omega square plus 1 plus omega. Remaining columns as it is I am going to present in the matrix, in the determinant part. Now, clearly this is 0, 0, 0. Why? Because omega is complex cube root of unity already given in the question. So, combination in the first column 0 and remaining omega square 1 here, omega square 1 omega, it gives the result 0. Why? Because if a column consists all zeros, then the determinant part becomes 0. Next question, find adjoint and inverse of a 2 cross 2 matrix whose entries are 1, 2, 3, minus 5. This is the question. Yes, if suppose capital A is a matrix whose entries are A, B, C, D, then adjoint A, determinant of A defined by adjoint A, written as adjoint A is a matrix whose entries D minus B minus C A and determinant part AD minus BC. So, using this result, now you can find adjoint and inverse of this matrix. Here capital A is given by 1, 2, 3, minus 5. Now, I am going to write adjoint A. First D you have to write. D is minus 5. Next, minus B, negative 2. Minus C, negative 3. Next, A is clearly 1.
Next, determinant of A, AD minus BC. A into D, that is 1 into minus 5 minus B into C, that is 3 into 2. Therefore, determinant of A equal to minus 5 minus 6, that become minus 11. This is your answer. Again, adjoint and inverse of 2 cross 2 matrix. Let us suppose capital A is a matrix whose entries, suppose A, B, C, D, here equal to cos alpha minus sin alpha and cos alpha. Next, adjoint A, whenever it is of 2 cross 2 matrix with entries A, B, C, D, adjoint A written as D minus B minus C A. Using this formula, here I can write first D. D is cos alpha. Next, minus B. Negative B gives sin alpha. Next, minus C. Minus sin alpha. And then A. A is here cos alpha. Okay. Adjoint A over. Next, determinant of A. Determinant of A value AD minus BC. A into D. Product of these two. Cos alpha into cos alpha. Cos square alpha. Next, minus B into C. Product of these two. That is minus sin square alpha. And hence, determinant part become cos square alpha plus sin square alpha. Using the trigonometric identity, I can write det A value as 1. Next question, find the rank of matrix A. All the entries are ones here. A is given as 1, 1, 1, 1, 1, 1, 1, 1, 1. I am going to apply elementary transformations. Suppose that R2 minus R1, R3 minus R1. What happens? Observe. R1 as it is 1, 1, 1. R2 minus R1, 1 minus 1, 0, 1 minus 1, 0, 1 minus 1, 0. Next, R3 minus R1, 1 minus 1, 0. Third row, subtraction with R1, row 1, 0, 0. Now, number of non-zero rows you have to count. Rank is, after completing row transformations, rank of a matrix equal to number of non-zero rows after elementary row transformation. After row transformation, number of non-zero rows are just 1, therefore rank equal to 1. Within two steps you will get the result. Next, using elementary transformation, find the rank of 0, 1, 2, 1, 2, 3, 3, 2, 1. Here, the matrix with entries 0, 1, 2, 1, 2, 3, 3, 2, 1. Swap R1, R2. Row 1, row 2 swap చేయమంటున్నా. అంటే సెకండ్ రో ఫస్ట్ రోలో, ఫస్ట్ రో సెకండ్ రోలో రాద్దాం. 1, 2, 3, 0, 1, 2, 3, 2, 1. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేస్తూ ఈ 2 ప్లేసెస్ ఫస్ట్ 0 చేయాలి మనం. యాక్చువల్గా అది ఆల్రెడీ 0 అయింది. ఈ ప్లేస్ను మనం 0 చేద్దాం. ఈ ప్లేస్ 0 కావాలి అంటే R3
ఏదైతే ఉందో అది 0 కావాలి అంటే -3R1 రాయాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ R1 యూ హ్యావ్ టు మేక్ దిస్ యాజ్ 0. R3 - 3R1 అప్లై చేద్దాం. 1 2 3 0 1 2 యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు R3 రాయాలట. R3 నేమో 3 2 1 3R1 దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. 3 6 9 దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 0 2 - 6 వచ్చేసి -4 1 - 9 -8 అని వస్తుంది. అవునా? ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఇట్ ఈజ్ 1 2 3 0 1 2. Next you have R3. Suppose if R3 is divided by -4, what happens? 0 + 1 + 2. Next what I am doing? R3 minus R2. నెక్స్ట్ ఈ ప్లేస్ 0 చేయడానికి ట్రై చేయాలి. 1 2 3 0 1 2. R3 మైనస్ R2 చేస్తే టోటల్ ఎంటైర్ రో 3 మొత్తం 0 అయిపోతుంది. ఎస్, ఈ ప్లేస్ 1 దాని కింద జీరోస్, మళ్ళీ ఈ ప్లేస్ 1 దాని కింద జీరోస్ చేయాలి. అంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్ 1 వచ్చేటట్లు ఉంచుతూ కింద పోర్షన్ అంతా 0 అయ్యేటట్టు చేయాలి మనం. అప్పుడు మనకు నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉంటే అది ర్యాంక్ అనమాట. ఇప్పుడు నాన్ జీరో రోస్ అంటే 2 రోస్ కనపడుతున్నాయి, ఇది పూర్తిగా జీరోస్ ఉన్నాయి, ఈ రెండు నాన్ జీరోస్ ఉన్నాయి కాబట్టి హియర్ నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆఫ్టర్ రో ట్రాన్స్ఫర్మేషన్స్ is 2. Therefore rank of the matrix also 2. That's all. Next question. Yes, exam lo definitions adugutunnadu kada, define symmetric and skew symmetric matrices with an example ani. Alage define singular and non singular matrix ani question అడగొచ్చు. డిఫైన్ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అని ఇంతకుముందు ఒకసారి అడిగాడు పబ్లిక్ ఎగ్జామ్లో. ఆ క్వశ్చన్ చూద్దాం. సపోజ్ ద క్వశ్చన్ ఈజ్ డిఫైన్ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ఇలా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. యాక్చువల్గా ర్యాంక్ డెఫినిషన్ యూజింగ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితేనేమో rank is number of non-zero rows after applying elementary transformations అని రాస్తాం. యాక్చువల్ డెఫినేషన్ ఏంటి అంటే maximum order of నాన్ సింగులర్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్, అది రాయాలి. అదే డెఫినేషన్ రాద్దాం. ర్యాంక్ ఈజ్ డిఫైన్డ్ బై maximum order of non-singular square submatrix is called rank. Yes, suppose for example capital A is a matrix whose entries 1 2 3 4. Given that submatrix whose determinant not equal to 0 and the order should be maximum. If you write submatrices, we get 2 cross 2 matrices and 1 cross 1 matrices. So if 2 cross 2 matrix order is clearly here it is maximum, and for which if determinant part is not equal to 0, non-singular means det not equal to 0. If 2 cross 2 matrix determinant not equal to 0, then that is rank. Why? Because that is maximum order here in submatrices. Yes, here I am going to find
determinant of this 2 cross 2 matrix, AD minus BC, 4 minus 6 minus 2, it is not equal to 0. Yes, first submatrix of order 2 cross 2, it is maximum order, and for which you got determinant non-zero. So maximum order as well as non-singular, so that rank is its order. Rank of this matrix is 2. Another example, suppose 1 1 1 1 1 1 1 1 1. Previous question it is, previously asked in the public examinations. Yes, first if you find determinant of 3 cross 3 matrix, you know that if there are identical rows or identical columns, determinant part equal to 0. It is singular but not non-singular. Non-singular means that not equal to 0. We need non-singular submatrix and it is of greater order. Yes. Next go for submatrix of order 2 cross 2 next. Only there is one 3 cross 3 submatrix. Next 2 cross 2 matrices. With the help of all these elements, if I write a 2 cross 2 matrix, for which also determinant becomes 0, it is also singular matrix. We need non-singular. So the next submatrix of order 1 cross 1 you have to choose, and for which determinant is non-zero quantity. Determinant of 1 is 1. So it is non-zero. Non-zero means non-singular, and in non-singular this is the maximum one, so that rank of this matrix equal to 1. ఇలా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి అండ్ డెఫినేషన్ రాస్తూ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇలా. నెక్స్ట్ మీ క్వశ్చన్ డిఫైన్ సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అని కూడా అడగవచ్చు. డిఫైన్ singular non-singular matrices అని ఇస్తాడు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, నాన్ సింగులర్ అంటే డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0, సింగులర్ అంటే డిటర్మినెంట్ ఈక్వల్ టు 0, అండ్ బోత్ స్క్వేర్ matrices remember. First I am going to write singular matrix, and then we go for non-singular matrix. Yes, singular matrix is a square matrix. A square matrix capital A such that determinant of this matrix, if it is equal to 0, then A is called singular. Next non-singular, determinant part non-zero quantity. Yes, a square matrix capital A such that determinant of A which is not equal to 0, then A is called non-singular. That's all. And examples, here determinant should be non-zero quantity. Yes, I am going to write 1 2 3 4, where det A not equal to 0. Next example, det A should be 0. Suppose that all the entries are 2s.
and here for which det A here det A should be equal to 0, so that here write all the entries are 2's, then det A becomes 0. Here det A should be non-zero, so that 1 2 3 4 I am writing. Yes, these are the examples for singular and non-singular matrices. And remember, here in singular matrix det A result is 0, so the matrix A which is not invertible, that means that matrix is singular matrix. Here in this case det A is not equal to 0. When det A is not equal to 0, the matrix is invertible and inverse exists, so that the matrix for which inverse exists, they are non-singular, remember. సో మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో డెఫినేషన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది, ఇలా అప్లికేషన్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. చాలా సింపుల్ టాపిక్, సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాట్రిసెస్ టాపిక్ ఈజియెస్ట్ టాపిక్, ఈజీగా మీరు 2 మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్ ఇది. థ్యాంక్ యూ.